హలో అందరికీ. ఒక పేదవాడు చాలా డబ్బు సంపాదించి కూడా చివరికి ఎలా నష్టపోయాడో చెప్పే కథే ఇది. అనగనగా ఒక ఊర్లో మాధవుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎప్పుడూ నాకు ఇంకా డబ్బు కావాలి అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరి మహారాజు దయతలిచి మాధవుడికి బంగారు నాణాలతో నిండిన 2 కుండలను బహుమతిగా ఇచ్చాడు. మాధవుడు ఆ బంగారాన్ని చూసి చాలా సంతోషించాడు. కానీ అతని సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మాధవుడికి మనసులో దురాశ కలిగింది. ఎక్కువ కావాలనే కోరిక ఇంకా పెరిగిపోయింది. ఈ 2 కుండలు ఏమాత్రం సరిపోవు. నాకు మరో 10 కుండలు కావాలి. నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుని కావాలని అనుకున్నాడంట. తను సంపాదించిన డబ్బుతో కొత్తిల్లు కట్టుకోవడమో లేదా మంచి జీవితమో గడపడమో చేయకుండా మిగతా డబ్బు ఎక్కడ దొరుకుతుందో అని పగలంతా వెతుకుతూ తిరిగేవాడంట. రాత్రులు కూడా నిద్ర లేకుండా ఈ ధనాన్ని ఎక్కడ దాచాలి, ఇంకా ఎలా పెంచాలి అనే ఆలోచనతో మునిగిపోయాడు. మాధవుడు నిరంతరం డబ్బు గురించి ఆలోచిస్తుండటంతో తన చుట్టూ ఉన్న విషయాలను అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు దొంగలు మాధవుడి ఇంట్లోకి చొరబడి అతను కష్టపడి దాచుకున్న ఆ 2 బంగారు కుండలను పూర్తిగా ఎత్తుకెళ్లిపోయారు. చివరికి మాధవుడు తన చేతిలో ఉన్న డబ్బును కూడా పోగొట్టుకొని మళ్ళీ మొదటిలాగా పేదవాడిగా మిగిలిపోయాడు. ఉన్నదాంతో సంతృప్తి పడకపోవడం వల్లే ఇలా జరిగిందని అప్పుడు గ్రహించాడు. మరి ఈ కథ మనకి చెప్పే నీతి ఏంటంటే, మన దగ్గర ఎంతుందో దాంతోనే సంతోషంగా ఉండాలి. ఇంకా కావాలనే దురాశ ఉంటే ఉన్నది కూడా పోతుంది. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కావాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.